హలో అందరికీ! ఈరోజు నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. అదే చాక్లెట్ బ్రౌనీ. చాలా ఈజీ అండి. ఇక్కడ ఉన్న ఈ కొన్ని ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోతుంది. దీనికోసం నేను 110 గ్రామ్స్ ఆఫ్ అమూల్ బటర్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. తర్వాత 45 గ్రామ్స్ ఉన్న డైరీ మిల్క్ చాక్లెట్ ఒకటి తీసుకున్నాను. 3/4 కప్ మిల్క్, హాఫ్ కప్ హోల్ వీట్ ఫ్లవర్ ఆర్ మైదా, 6 టేబుల్ స్పూన్ ఆఫ్ జాగరీ పౌడర్, 6 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్. ముందుగా బటర్‌ని, చాక్లెట్‌ని డబుల్ బాయిలర్ మెథడ్ యూస్ చేసి మెల్ట్ చేసుకుందాము. ఇలా చేయటం వల్ల చాక్లెట్ మాడకుండా ఉంటుంది. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని స్టార్ట్ చేసేయచ్చు. మరీ పొగలొచ్చేంత వేడి కాదు. నార్మల్ వార్మ్‌గా ఉన్నప్పుడు. నేను దీన్ని పెద్ద వెసల్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపినప్పుడు మనకి స్పేషియస్‌గా ఉండాలి. నెక్స్ట్ ఇందులో నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. 3/4 కప్ మిల్క్. ఇవి కూడా వార్మ్‌గా ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జాగరీ యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత మనం జాగరీ మిక్స్ అయ్యే వరకు, కరిగిపోయే వరకు కలుపుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మీరు కావాలి అంటే షుగర్ కానీ, షుగర్ పౌడర్ కానీ యూస్ చేయొచ్చు. బట్ జాగరీ హెల్తీ అని చెప్పి నేను జాగరీ యూస్ చేస్తున్నాను. స్పూన్‌తో కష్టమవుతుందని ఇక్కడ నేను విస్క్‌కి మారిపోయాను. నెక్స్ట్ ఇందులో డ్రై ఇంగ్రీడియెంట్స్ వేసేసుకుందాము. లైక్ ఫ్లవర్ అండ్ కోకోా పౌడర్. కోకోవా నేను ఇక్కడ హెర్షీస్ కోకో పౌడర్ యూస్ చేశాను. ఇక్కడ నేను మైదా యూస్ చేశాను. మీరు కావాలి అంటే హోల్ వీట్ ఫ్లవర్ కూడా యూస్ చేయొచ్చు. దీన్ని ఓవర్ మిక్స్ చేయొద్దు. నార్మల్‌గా అంతా కలిసిపోయి ఒక బ్యాటర్‌లా ఫామ్ అయితే సరిపోతుంది. ఓవర్ మిక్స్ చేయటం వల్ల మనకి కేక్ అనేది గట్టిగా అవుతుంది. ఇలా మిక్స్ అయిన దానిలో మనం చాప్ చేసి పెట్టుకున్న ఇంకొక డైరీ మిల్క్ చాక్లెట్‌ని వేసుకుందాము. 1 కప్ తీసుకోవచ్చు. లేదు అంటే మీ ఇష్టం 1½ కప్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని నేను ఒక గ్రీస్ చేసిన బటర్ పేపర్‌తో గ్రీస్ చేసిన ఒక ప్యాన్‌లో వేస్తున్నాను. చూసారు కదా! నాకు బటర్ పేపర్‌లో బటర్ అలా మిగిలిపోయింది. అది వేస్ట్ చేయకుండా దీనికి గ్రీస్ చేసేస్తున్నాను. దీనిలో మొత్తం వేసేయాలి. ఆ చంక్స్ ఆఫ్ చాక్లెట్ వార్మ్ కేక్ మధ్యలో నుంచి అలా వస్తున్నప్పుడు దీన్ని వెనిలా ఐస్ క్రీమ్‌తో పేరప్ చేస్తే టేస్ట్ చాలా అంటే చాలా 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 బావుంటుంది. దీన్ని బేక్ చేయటం కూడా చాలా సింపుల్. 180 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ మనం బేక్ చేస్తే సరిపోతుంది. అదే స్టవ్ మీద చేసేవాళ్ళైతే ఒక 30 మినిట్స్ అలాగే వెయిట్ చేస్తే సరిపోతుంది. స్టవ్‌లో చేయాలనుకునే వాళ్ళకి కుక్కర్‌లో ఉప్పు వేసి, ఆ ఉప్పు దాని మీద ఒక స్టాండ్ పెట్టి, ఇది పెట్టి 30 మినిట్స్ పాటు కుక్ చేయొచ్చు. ఇలాగ టూత్ పిక్ పెట్టినప్పుడు అది మనకి క్లీన్‌గా వచ్చింది అంటే కేక్ రెడీ అయిపోయినట్టు. చూసారు కదా! టాప్ కొంచెం హార్డ్ ఉంటుంది. ఎందుకంటే బ్రౌనీ టాప్ ఎప్పుడు హార్డే ఉంటుంది. సో, దీన్ని స్లోగా తీసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని తినేయడమే. చూడండి బ్రౌనీ టెక్స్చర్ ఎలా ఉందో. సో మాయిస్ట్, సో గూయీ అలా వచ్చింది. అండ్ నా టోటల్ ఫ్యామిలీ మొత్తానికి నచ్చింది. మీరు ట్రై చేసి ప్లీజ్ డూ కామెంట్. థ్యాంక్ యూ.